ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ ను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని చెప్పారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం, ఏలూరు రోడ్లో ఉన్న ఎన్ఆర్హెచ్ జనరిక్ మెడిసిన్ స్టోర్లో జెన్విస్ రెమెడీస్ మోడల్ ఫ్రాంచైజీ విజయవాడ రీజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య నాణ్యత పరంగా ఎలాంటి తేడా ఉండదని, అదే ప్రమాణాలు, అదే నాణ్యతతో తయారయ్యే జనరిక్ మందుల ప్రజలకు 80 నుంచి 90% వరకు తక్కువ ధరలో లభిస్తున్నాయని అన్నారు. నిత్యం వాడే బీపీ, షుగర్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించిన మందులు కూడా జనరిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మెడికల్ స్టోర్స్ విస్తరణ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో లభించేందుకు జనరిక్ మెడిసిన్స్ ఎంతో దోహదపడుతున్నాయన్నారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్న బోండా ఉమా, జెన్విస్ రెడీమేడ్స్ సంస్థ మరిన్ని ప్రాంతాల్లో సేవలను విస్తరించి ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం స్టోర్ నిర్వాహకులను అభినందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకి తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మందులు, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఈ జనరిక్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉందో దానికి అనుగుణంగానే ప్రజల్లో అవగాహన ఏర్పడతా ఉంది. ఇప్పుడే పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్కి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జనరిక్ మెడిసిన్స్కి అదర్ మెడిసిన్స్కి ఏమి మాత్రం డిఫరెంట్ లేదు. ఏం డిఫరెన్సు మెడిసిన్స్లో లేదు. సేమ్ క్వాలిటీ, సేమ్ హైజెనిక్గా, సేమ్ కంటెంట్లో మా మెడిసిన్స్ దొరుకుతాయి. ప్లస్ ప్రైజు 10%, అంటే 200 రూపాయలు ఉండేది 20 రూపాయలకి, ఇంకా తక్కువ కూడా దొరుకుద్ది. అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ధరల్లో మనకి ఎఫర్డబుల్గా ఉండే ధరల్లో దొరుకుతాయో, మెడిసిన్స్ మీద కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా దోచుకుంటున్నాయో దీనివల్ల అర్థమవుతూ ఉంది. అందుకని ప్రజలు పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్ని ఆదరించవలసిన అవసరం ఉంది. ఇవాళ రెగ్యులర్ మీ మెడిసిన్స్, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఆర్గాన్స్, మన లివరు, లేదంటే అది కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సేమ్ మెడిసిన్స్ డాక్టరు ఏ ప్రిస్క్రిప్షన్ అయితే ఇస్తూ ఉన్నాడో అదే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇవాళ ఈ జెన్విస్ రెమెడీస్ ఇది ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా అన్ని చోట్ల ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరిన్ని రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, మిడిల్ క్లాసు, పేద వర్గాలకి అందుబాటులో రావాలి. ఇవాళ అనేక బ్రాండ్ పెట్టుకొని ఆ బ్రాండ్తో ఎవరైతే మరి అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నారో దానికి ఏకైక రెమెడీ జనరిక్ మెడిసిన్. కాబట్టి ఈ నియోజకవర్గంలో దీన్ని ఇక్కడ స్టేట్లో లాంచ్ చేశారు. గతంలో నా చేతుల మీదుగానే ఇవాళ జిల్లాల వారీగా అన్ని రాష్ట్రంలో అన్ని ఊళ్ళలో కూడా పెద్ద ఎత్తున స్టోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏలూరు రోడ్లో మరొక స్టోర్ ఓపెన్ చేశారు. సంతోషం, ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోమని తెలియజేస్తారు. టుడే ఇనాగ్రేటింగ్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ విజయవాడ and model first franchise of Vijayawada. Jenivis Remedies has close to 2000 franchises now entering into Andhra Pradesh, Telangana, all south states. Now we have vision of opening 200 to 300 franchises in Vijayawada district, entire region. The mission and idea is, objective is to provide affordable medicines to all the citizens of Vijayawada and nearby regions and district.
we opened franchise in all 5,000, 10,000 villages, 25,000 होगा. तो उसमें all the people should get access. Objective is सबको access मिलना चाहिए affordable medicines का. That is the government concept. So we opened franchise in small big taluka places, district also, जिसको आप मंडल बोलते हैं. So that nearby, when there is a patient, which get access to the nearby center. So all the medicines, BP, sugar, diabetes, cardiac, neuro, psychiatric, from fever to cancer, we provide all the medicines at 60 to 70% discount almost. These are very high quality, who GMP certified, export quality medicines we could give to the citizens. It has same content, same efficacy, same result, and everything is same. Okay. Prime Minister of India and entire central government, state government are promoting these medicines. There is Medical Council of India gazette to the doctor that please write prescription in capital letter and write the generic content. So this is a movement. Now generic awareness has started. I appeal all the people to take benefit of this affordable medicine scheme, and it will give you best result. It will save your money. In 1,000 rupees of monthly medicines, you get high quality generic medicines of our Genevis Remedies from NRS store for 3 months. Means branded may, if you get 1,000 rupees, in that 1,000 we give 3 months medicines. So you can have quality of medicines. Disease as such ki it is there for lifelong. Okay. So we work on this concept, and we appeal all the people of Vijayawada region, entire all the nearby districts to take benefit of this. And Abdul Kader ji and Yashasvi, they have done very hard work. I wish you all the best to all of you. And the regional heads, zonal heads. థ్యాంక్ యూ. విజయవాడ ప్రజలందరికీ మంచి శుభవార్త లాంటిదండి ఈరోజు. ఎందుకంటే మన జెన్విస్ రెమెడీస్ ఆల్ ఓవర్ ఇండియాలో 9 రాష్ట్రాల్లో ఉంది. ఏప్రిల్ 12వ తేదీ మన బోండా ఉమా గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దెన్ అక్కడి నుంచి లాస్ట్ మంత్లో 42 షాపులు అయితే ఓపెన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో కూడా 43 షాపులు అయితే రిజిస్ట్రేషన్ జరిగింది. ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం అంతా కలిసి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్రజలకు సేవ చేసేందుకు మేము ముందుగా ఉన్నాము. ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మీకు 20 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అట్లని ఇవి తగ్గు మందులు కాదండి. జెనరిక్ అనేది ఒక మెడిసిన్ పేరు మాత్రమే. జెనరిక్ అంటే తగ్గు మందులు కాదు. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. సో మీకు 80% డిస్కౌంట్ వచ్చే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడేటి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు 80% డిస్కౌంట్ వస్తూ WHO GMP సర్టిఫికేట్ మెడిసిన్స్ క్వాలిటీ, హై క్వాలిటీ మెడిసిన్స్ను మీకు అందజేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మీరందరూ కూడా మీ లొకాలిటీలో ఏదైనా నిరుద్యోగంతో ఉన్నా కూడా, ఇంట్లో ఉన్నా కూడా, వాళ్ళు ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే మన జెన్విస్ రెమెడీస్ మంచి అవకాశాన్ని అయితే అందిస్తుంది. మీరు ఏదైనా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ హెడ్ మన లక్ష్మీ గణేష్ గారు, లేదంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ గారు ఉన్నారు, అబ్దుల్ ఖాదర్ అండ్ యశస్వి మేడం గారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు వచ్చి అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇక్కడ ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసినటువంటి అబ్దుల్ ఖాదర్ గారికి, యశస్వి గారికి, లక్ష్మీ గణేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. నిజంగా బీఫార్మసీ, ఎంఫార్మసీ అవసరమే. డీఫార్మసీ ఉన్నా కూడా చాలు. బట్ ఈ డీఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్గా కూడా చేసుకొని మనం షాప్ అయితే స్టార్టప్ చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఆ ఫార్మసిస్ట్ చదివిన వాళ్ళ సహాయంతో అక్కడ షాప్ ఓపెన్ చేసి కేవలం 6 లక్షల రూపాయలతోనే ఈ షాప్ను స్టార్టప్ చేయొచ్చు. లేదు, అందుకనే సార్ నేను క్లారిటీగా చెప్తున్నాను. కేవలం వాళ్ళు క్యాష్ కౌంటర్కు మాత్రమే, వాళ్ళు మెయింటెనెన్స్కు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. పూర్తి స్థాయిలో ఒక ఫార్మసిస్టే దాన్ని చూసి చదివి ఇస్తాడు. దానికి తగ్గట్టుగా మనం ట్రైనింగ్ కూడా మళ్ళీ ఫార్మసిస్ట్కి ఇస్తాము. ఆ జెన్విస్ రెమెడీస్లో అదొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు జెనరిక్ మెడిసిన్ స్టోర్ స్టార్ట్ చేయడం అనేది అఫోర్డబుల్ హెల్త్ కేర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే హెల్త్ కేర్ మీకు చూసినట్టయితే చాలా కాస్ట్లీగా అవుతుంది ఈ మధ్య. సో అలాంటప్పుడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పాపము అటు ఆరోగ్యశ్రీ సర్వీసెస్ లేక, అటు కార్పొరేట్కి వెళ్ళలేక మధ్యలో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు అంటే డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కాస్టే కాకుండా ఫార్మసీ కాస్ట్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది. ఫార్మసీ కాస్ట్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక సెగ్మెంట్లో జెన్విస్ రెమెడీస్ అనే వాళ్ళు జెనరిక్ మెడిసిన్స్ తీసుకొచ్చి ఆ కాస్ట్ని కట్ చేయడం, అంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం అనేది వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్.
అండ్ దట్ టు మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ. ఎందుకంటే చాలాసార్లు ఏమనుకుంటాం మనము కాస్ట్ కటింగ్లో క్వాలిటీ తగ్గిపోతుంది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ కటింగ్ చేస్తూనే దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఆ సేవ్ చేసిన బడ్జెట్ని మీ హెల్త్ ప్రివెన్షన్కి వాడుకోవచ్చు. మీరు యాక్చువల్గా ఈ ఫార్మసీ మీద మనం సేవ్ చేసిన బడ్జెట్ని ఇంకా వేరే వాటికి వాడుకోవచ్చు.